హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. రోజుకొక రకంగా కోమలి శరీరంలో ఉన్నటువంటి మోహన్ పడుతున్న ఇబ్బంది, తన చుట్టూ ఉన్న వాళ్ళు పడుతున్న ఇబ్బంది రోజు ఎపిసోడ్లో వింటున్నాం కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ఇక్కడ కూర్చుందామా అడిగాడు వీరాస్వామి మూలగా ఉన్న టేబుల్ చూపిస్తూ. కోమలి తల ఊపింది సరేనన్నట్టు. ఇద్దరు కూర్చున్నారు. అది సిటీలో కాస్త కాస్ట్లీ రెస్టారెంట్లో ఒకటే అనమాట. వాళ్ళిద్దరూ కూర్చున్న కార్నర్ టేబుల్ దగ్గర మసకగా ఉంది వెలుతురు. బేరర్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏమి కావాలి సార్ అడిగాడు. వీరాస్వామి కోమలి వంక చూశాడు. వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? ఏదైనా పర్వాలేదు చెప్పింది ఆమె. నువ్వే చెప్పు అన్నాడు అతను. మీరే చెప్పండి. అతను బేరర్ వైపు తిరిగాడు. వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్స్, చికెన్ 65, నాన్, ఒట్టి చికెన్ తీసుకురా, 2 లిమ్కా కూడా అదన్నమాట. బేరరు వెళ్ళిపోయాడు. వీరాస్వామి ఆనందాన్ని పట్టలేకపోతున్నాడు. కోమలి అంత ఈజీగా తన బుట్టలో పడుతుందని అస్సలే అనుకోలేదు. ఇంతకీ ఆమె తెలివి తక్కువతనంగా బుట్టలో పడిందా, లేకపోతే నేనే చాలా తెలివిగా తనను బుట్టలో వేసుకున్నానా అని ఆలోచిస్తున్నాడు వీరాస్వామి. దేని గురించి సార్ ఆలోచిస్తున్నారు అడిగింది ఆమె. బుట్టల గురించి. తన ఆలోచనల్లో కొట్టుకుపోతూ ఉన్నాడు కాబట్టి బుట్టల గురించి అన్నాడు వీరాస్వామి. లోపల మనసులో అనుకుంటున్న విషయమే బయటికి అనేశాడు. ఏంటి ఆశ్చర్యపోతూ అడిగింది ఆమె. వీరాస్వామికి తన తప్పు అర్థమైపోయింది. అదే నా ఉద్దేశం ఏంటంటే, ఈ బుట్టలు అమ్మే వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎంత బీదవాళ్ళో కదా అంటున్నాను అన్నాడు పిచ్చి చూపులు చూస్తూ. అవును కానీ సార్, మీ ఆవిడ ఏదో చెప్పబోయింది ఆమె. కానీ అంతలోనే వీరాస్వామి కంగారుగా లేచి నిలబడ్డాడు. మా ఆవిడ ఏది, ఎక్కడ? ఆమె పకపకా నవ్వింది. మీ ఆవిడ ఇక్కడికి రాలేదు కానీ మీరు కూర్చోండి సార్. వీరాస్వామి చెయ్యి పట్టిలాగి కూర్చోబెట్టింది ఆమె. అతని ఒళ్ళు జిల్లుమంది. మరి మా ఆవిడ అని ఏదో అన్నావు మెల్లగా అడిగాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఆమె తనతో రెస్టారెంట్కి వచ్చేసరికి అతనికి సగం ధైర్యం వచ్చేసింది. తన చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టేసరికి పూర్తిగా ధైర్యం వచ్చేసింది. ఆమె తన చేతిని వెనక్కి లాక్కోలేదు. ఏం లేదు, మీ ఆవిడ ఎక్కడైనా ఉద్యోగం చేస్తుందా లేకపోతే హౌస్ వైఫ్ అని అడగబోయాను సార్. అంతలోనే మీరు కంగారు పడిపోయారు. కిలకిలా నవ్వింది కోమలి. అమ్మో, నువ్వు చాలా చిలిపి. చెయ్యి నొక్కాడు వీరాస్వామి. ఆమె కూడా అతని చెయ్యి మెత్తగా నొక్కింది. ఆనందం పట్టలేక అరిచాడు అతను. వీరాస్వామిని ఏడిపించాలని కోమలిలోని మోహనాత్మకు చిలిపి ఊహ పుట్టింది. ఆమె అతని భుజం మీద తలవాల్చింది. ఆ దెబ్బకి వీరాస్వామి మెదడులో బోలెడని ప్లాన్స్ సుడులు తిరిగాయి ఒక్కసారిగా. ఇంకా కోమలి నాదే. కాంతాన్ని ఎలాగైనా పుట్టింటికి పంపించేసి కోమలిని ఇంటికి తీసుకెళ్ళి లా 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 అని ఊహలలో తేలిపోసాగాడు. రంగురంగుల కలలు కనసాగాడు వీరాస్వామి. ఈలోగా బేరర్ వచ్చాడు. ఇద్దరు సర్దుకుని కూర్చున్నారు. వీరాస్వామి ఆర్డర్ చేసినవన్నీ బేరర్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. తింటూ మధ్యలో తన మోకాళ్ళని వీరాస్వామి మోకాళ్ళకి, మోచేతుల్ని అతని మోచేతులకి తగిలించడం, ఊరికే కిలకిలా నవ్వుతూ అతని మీద వాలిపోతూ అతన్ని బాగా రెచ్చగొట్టినట్టు చేయడం చేస్తుంది కోమలి అవకాశం చూసుకొని ఓ రోజు నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను, సరేనా కోమలి? వస్తావా? గుసగుసలాడుతూ అడిగాడు అతను. ఎందుకు రాను, ఇట్స్ ఏ ప్లెజర్ అంది ఆమె కళ్ళు తిప్పుతూ. ఆహా, సంతోషం పట్టలేక అరిచాడు అతను. వెంటనే బేరరు అక్కడికి పరిగెత్తుకొని వచ్చాడు. ఆహా అని అరిచేసరికి. ఏం సార్ అంత సంతోషంగా అరిచారు? మా రెస్టారెంట్లోని డిషెస్ అంత బాగా నచ్చాయా సార్ మీకు అని అడిగాడు సంబరంగా. అక్కడికి రెస్టారెంట్ మేనేజర్ కూడా ఉరుకులు పరుగుల మీద వచ్చేశాడు. మీకు ఏ ఐటమ్స్ నచ్చాయో కాస్త చెప్పండి సార్. ఫలానా ఐటమ్స్ తిని ఒక ఆయన సంతోషం పట్టలేక గట్టిగా అరిచాడని మేము మా రెస్టారెంట్ పబ్లిసిటీలో చెప్పుకుంటాం సార్ అన్నాడు మేనేజర్. వీరాస్వామి క్షణం పాటు బిత్తరపోయాడు. తర్వాత తేరుకున్నాడు. నేనే సంతోషంతో అరవలేదు. ఆ కుర్చీల్లో నల్లులున్నాయి, అవి కుడుతుంటే బాధ భరించలేక అరిచా. కావాలంటే దీన్ని మీ పబ్లిసిటీకి ఉపయోగించుకోండి పళ్ళు నూరుతూ అన్నాడు అతను.
బెయిలరు మేనేజరు తోక ముడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. 10 నిమిషాల తర్వాత వీరాస్వామి కోమలి రెస్టారెంట్లోంచి బయటకు వచ్చేశారు. సమయం రాత్రి 9 గంటలు కావస్తుంది. అప్పుడు వీరాస్వామి ఊహించని భరించలేని మనసు గిలగిల్లాడిపోయే సంఘటన వీరాస్వామికి ఎదురైంది. రెస్టారెంట్ బయటికి వచ్చి కారు ఎక్కబోతున్న కోమలి కళ్ళకి రోడ్డుకు అవతలి వైపు వెళ్తున్న రాజు కనిపించాడు. రాజు నా ఫ్రెండు, రూమ్మేటు రాజు సంతోషంతో అనుకుంది లోపల కోమలిలోని మోహనాత్మ. రాజు, ఒరే రాజు, ఒక్క పెట్టిన గట్టిగా అరిచింది ఆమె అలా హఠాత్తుగా గట్టిగా అరిచేసరికి వీరాస్వామి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. రాజు కూడా ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు. రోడ్డుకి అటుపక్క నుండి కోమలి తన వైపు చూసి చెయ్యి ఊపడం అతనికి కనిపించింది. ఆమె ఎవరో రాజుకు తెలియదు. మోహన్ శరీరంలో ఉన్నప్పుడు మోహన్ పరిచయం, కానీ కోమలి శరీరంలో మోహన్ ఆత్మ వచ్చిన సంగతి రాజుకు తెలియదు కదా. నన్ను చూసి ఈమె ఎవరబ్బా ఇలా చెయ్యి ఊపుతోంది, అసలు నన్ను చూసేనా అని అనుకుని అనుమానంగా వెనక్కి తిరిగి చూశాడు. రాజు తన వెనుక వేరే ఎవరైనా ఉన్నారేమోనని. రాజు అనుమానాన్ని గ్రహించిన కోమలి మళ్ళీ రాజు అని అరిచింది. ఒరే బడుద్దాయ్, నిన్నేరా. అతను ఈసారి అదిరిపడ్డాడు. గుర్తుపట్టని అమ్మాయి ఎవరో ఒరే అంటూ బడుద్దాయ్ అంటూ పిలుస్తుంటే ఎవరు ఉలిక్కిపడరు? ఎవరికైనా కాస్త అయోమయంగానే ఉంటుంది కదా. అలా రాతి విగ్రహంలో నిలబడిపోయావు. ఒక మగాడిని కోమలి పిలిచేసరికి మొదట వీరాస్వామి బాధతో గిలగిల్లాడిపోయాడు. కానీ ఒరే గిరే అని పిలిచింది కాబట్టి ఫ్యామిలీ మెంబర్ అయి ఉంటాడు అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు వీరాస్వామి. లేకపోతే ఏ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని ఒరే అని పిలవదు కదా. ఫ్యామిలీ మెంబర్ అంటే అన్నయ్య కొంపదీసి. బాబోయ్, వీరాస్వామి గుండెల మీద చేసుకున్నాడు. ఏవండోయ్ ముసలాయనా, నీకు మా చెల్లెలతో ఏం పని? ఇంత రాత్రిపూట ఎక్కడెక్కడ తిప్పుతున్నావు అని చొక్కా కాలర్ పట్టుకుంటేనో అని భయపడ్డాడు వీరాస్వామి. కోమలి, నీ అన్నయ్య వచ్చినట్టున్నాడు. నేను వెళ్తానే, మరి రేపు ఆఫీసులో కలుద్దాం. వణికే కంఠంతో అని కోమలి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా గబగబా కారు దగ్గరికి వెళ్ళి డోర్ తెరిచి కారెక్కి కూర్చున్నాడు. వీరాస్వామి కంగారు భయం చూసి ఆమె ఒక్కసారి పకపకా నవ్వింది. అన్నయ్య కా సార్, వాడు నా ఫ్రెండు, ఇదివరకు రూమ్మేట్. సరే మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను వాడితో కాస్త మాట్లాడాలి అని అతనికి టాటా చెప్పి రోడ్డు క్రాస్ చేయటం మొదలుపెట్టింది ఆమె సమాధానం విన్న అతను వామ్మో అనుకున్నాడు. అప్రయత్నంగా గుండెల మీద చేయి వేసుకున్నాడు. కోమలికి వాడెవడో ఫ్రెండా, అంతేకాదు రూమ్మేట్ కూడానా? మరి వాడెందుకు అలా వెర్రి మొహం వేసుకొని చూస్తున్నాడు? ఏం కన్ఫ్యూజన్ బాబోయ్ అని అనుకున్నాడు. అలా తల గట్టిగా విదిలించాడు అతను కారు స్టార్ట్ చేయకుండా చేష్టనుడిగి అలానే ఆమె వంక కారులో కూర్చొని చూస్తూనే ఉండిపోయాడు. ఆమె రోడ్డు క్రాస్ చేసి రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు ఇంకా అలాగే బిక్క చచ్చి నిలబడిపోయి ఉన్నాడు. ఓరే రాజు అంటూ కోమలి రాజును హఠాత్తుగా కౌగిలించుకుంది. ఊహించని ఈ చర్యకి రాజు కెవ్వమని అరిచాడు. కారులోంచి ఈ దృశ్యాన్ని చూసిన వీరాస్వామి కూడా రాజు కంటే గట్టిగా బాబోయ్ అని అరిచాడు. అప్పుడు రాత్రి కావడం చేత రోడ్డు మీద అట్టే జనసంచారం లేదు. రోడ్డు మీద వెళుతున్న 3-4 ఠకీమని ఆగిపోయి ఈ వింతని చూడసాగారు. ఒక వయసులో ఉన్న అమ్మాయి మరో వయసులో ఉన్న అబ్బాయిని నడి రోడ్డు మీద అంత గట్టిగా కౌగిలించుకోవడమా? కొంపదీసి ఏ సినిమా షూటింగ్ అయినా కాదు కదా. వాళ్ళు చుట్టూ చూశారు కెమెరా, డైరెక్టరు, ఇతర టెక్నీషియన్స్ ఎవరైనా కనిపిస్తారేమో అని. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. దాంతో వాళ్ళకి మరింత ఉత్సాహం పెరిగింది. ఎవరు వీళ్ళు, ఏంటి సీను అని. వాళ్ళు అక్కడే నిలబడి చోద్యం చూడసాగారు. రాజు కంగారుగా తన మెడ చుట్టూ ఉన్న కోమలి చేతులు లాగి ఆమె కౌగిలి విడిపించుకున్నాడు. ఎవరు మీరు అని అతని మొహంలో భయము, ఆందోళన, ఏదో చెప్పలేని ఫీలింగ్. అదేంట్రా నేను అంది కోమలి. తను మరో రూపంలో ఉన్నాడని ఆ క్షణంలో కోమలిలోని మోహన ఆత్మ మర్చిపోయింది. సారీ, మిమ్మల్ని నేను గుర్తుపట్టలేదు. అయినా మీకు కావలసిన మనిషిని నేను కానని అనుకుంటా. మీరు పొరపాటు పడ్డారు అన్నాడు రాజు అయోమయంగా. చాలే నోర్మోయ్, వేషాలయ్యకు. నేన్రా మోహన్ని, నన్ను గుర్తుపట్టలేదని అంటావంటే? రాజు జబ్బ మీద ఒక చరుపు చరుస్తూ అంది కోమలి. రాజు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. అలా ఉలిక్కిపడ్డానికి 2 కారణాలున్నాయి. మొదటిది, ఒక అమ్మాయి తన చేతిని ఒక అబ్బాయిగా పరిచయం చేసుకోవడం.
రెండోది ఎవరిగా పరిచయం చేసుకుంటుందో ఆ వ్యక్తి మరణించి ఉండటం. రాజు ఉలిక్కి పడ్డాడు. అలా ఉలిక్కి పడటానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, ఒక అమ్మాయి తనని తను ఒక అబ్బాయిగా పరిచయం చేసుకోవడం. రెండోది, ఎవరిగా పరిచయం చేసుకుంటుందో ఆ వ్యక్తి మరణించి ఉండడం. ఎవరిమే పిచ్చిదా? పిచ్చిదైతే మోహన్ పేరు ఎలా తెలుసు? మోహన్ తనకి ఫ్రెండ్ అని ఎలా తెలుసు? అయోమయంగా చూస్తూ అనుకున్నాడు రాజు. మీరెవరు? మళ్ళీ అదే కూత. చెప్పారుగా నేను మోహన్ అని. నాటకాలు ఆడుతున్నావా? రాజు కూర్చి కాకు పుట్టింది. చూడండి, నాకు తెలిసిన మోహను చనిపోయాడు. చచ్చిపోయినా మీరు మోహన్ కావడానికి వీల్లేదు, ఎందుకంటే మీరు ఆడవాళ్ళు కాబట్టి అన్నాడు. కోమలికి అప్పుడు అసలు సంగతి అర్థమైంది. పకపకా నవ్వింది. ఊహో, అదే సంగతి. కానీ నేను మోహన్నే. దాని వెనకాల ఓ పెద్ద కథ ఉంది. పద మన రూమ్కి వెళ్దాం, చెప్తా అంటూ అప్పుడే అటుగా వెళ్తున్న ఖాళీ ఆటో ఆపి రాజు చెయ్యి పట్టి ఆటో దగ్గరికి లాక్కెళ్ళింది. కోమలి ఆటో ఎక్కింది. రాజు కూడా మంత్రించినట్టు ఆమెతో పాటు ఆటో ఎక్కాడు. ఆటో రివ్వున ముందుకు కదిలింది. బాబోయ్! ఇంకా కారులోనే ఉండి గమనిస్తున్న వీరాస్వామి గట్టిగా అరిచాడు. రాజు కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. అంతసేపు అతనికి కోమలి చెప్పిన విషయాలు నమ్మశక్యం కాకుండా ఉన్నాయి. కానీ నమ్మక తప్పదు. ఎందుకంటే అతనికి మోహన్కి మధ్య జరిగిన సంఘటనలు కేవలం వారిద్దరికి మాత్రమే తెలిసిన విషయాలు. కోమలి చాలా చెప్పింది. అయితే మీరు నువ్వు మోహన్ అన్నాడు చివరికి అయోమయంగా. ఏంట్రా బాబు, అయితే నీకు ఇంకా నమ్మకం కుదరలేదా? నీకు తెలుసు కదా నా తొడ మీద పుట్టుమచ్చ ఉంటుందని. చూపించమంటావా? చీర రాజు కంగారు పడ్డాడు. వద్దులే, ఇంకా ఆపు. నీ పుట్టుమచ్చ ఎలాగూ ఉండదు, ఎందుకంటే ఆ శరీరం నీది కాదు కదా అన్నాడు. అవును కదూ, ఆ విషయమే నేను మాటి మాటికి మర్చిపోతున్నాను అంది నెత్తి మీద ముట్టుకుంటూ. ఏ విషయం మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఆ విషయం మర్చిపోతే మాత్రం చాలా ప్రమాదం నవ్వుతూ అన్నాడు రాజు. నాకేం ప్రమాదం లేదు, నా ఎదురుగా ఉండే మగాళ్ళకి ప్రమాదం. మా ఆఫీసులో ఉండే మొగాళ్ళంతా గిలగిలలాడి చస్తున్నారు. పక్కపక్క నవ్వింది ఆమె. ఆఫీసులో మొగాళ్ళందరూ తన గురించి ఎలా పోటీ పడుతున్నారో చెప్పి పడి నవ్వింది. ఇందాక నాకు కూడా నా వెంట ఉన్న ఒక ముసలాయన్ని చూశావే, వాడు మా బాసు. నేనంటే పడి చచ్చిపోతున్నాడు. ఇందాక కాస్ట్లీ రెస్టారెంట్కి తీసుకెళ్ళి బాగా వదిలించా. ఇంకా ముందు వాడిని ఎలా ఏడిపిస్తానో చూడు నవ్వ ఆపుకుంటూ అంది కోమలి. యమలోకంలో నీ అనుభవాలేంటి? కుతూహలంగా అడిగాడు రాజు. యమలోకం అంటే భయంకరంగా ఉంటుందని అందరూ అంటారు, కానీ నిజానికి అలా ఏమీ లేదు. అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. భయంకరంగా ఏమీ లేదు. మంచి మంచి ఉద్యానవనాలు, పాలరాతి మందిరాలు, చక్కని శిల్పకళా సౌందర్యంతో ఉట్టిపడే భవనాలు. ఓ, అయినా యమలోకానికి బాస్ యముడు కదా. తనుండే లోకాన్ని భయంకరంగా అసహ్యకరంగా అతనెందుకు ఉంచుకుంటాడు అంటూ యమలోకంలోని తన అనుభవాలన్నీ రాజుకు చెప్పింది కోమలి. అప్పటికి రాత్రి 10 గంటలైంది. టైం చూసిన కోమలి ఉలిక్కి పడింది. బాబోయ్, చాలా టైం అయింది. మా వార్డెను ఏడుస్తుంది, ఇంకా నేను వస్తాను. కోమలి లేచి నిలబడింది. ఏ హాస్టల్ అడిగాడు రాజు తను కూడా లేచి నిలబడుతూ. నో యూజ్, నిన్ను లోపలికి రానివ్వరు, అది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అంది ఆమె నవ్వుతూ. నేనేం రానులే, ఎప్పుడైనా అవసరం కలగొచ్చు కదా. కోమలి హాస్టల్ అడ్రస్, తన రూమ్ నెంబరు, హాస్టల్ ఫోన్ నెంబరు అన్నీ ఇచ్చేసింది. ఇంకా వస్తానో అంటూ ఓసారి రాజుని ఆప్యాయంగా కౌగిలించుకుంది ఆమె. ఎంతో బుద్ధిమంతుడైన రాజు కూడా కోమలి అలా కౌగిలించుకునేసరికి అదో మాదిరిగా ఇబ్బందిగా అనిపించింది. ఆమె కౌగిలి వదిలే టైంలో రాజు ఆమెని కదలకుండా 1 నిమిషం పాటు పట్టుకున్నాడు. నా మీద బెంగ పెట్టుకున్నావా ఏంటి? నవ్వింది. రాజు సిగ్గుపడుతూ ఆమెని వదిలేశాడు. అప్పుడప్పుడు వస్తుండు మెల్లగా అన్నాడు రాజు. ఓ షోర్ అంది కోమలి రాజు భుజం తడుతూ. సాయంత్రం సమయం 6 గంటలైంది. అప్పటికి సరోజ కోమలి ఆఫీసుల నుండి వచ్చి 10 నిమిషాలైంది. కాఫీ తాగుదామా అంది సరోజ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ. అంది మత్తుగా సరోజ వంక చూస్తూ. సరోజ ఆమె చూపుల్ని గమనించలేదు. ఆమె కాఫీ పెట్టడానికి లేచి నిలబడింది. కోమలి చటక్కున లేచి సరోజకి అడ్డం నిలబడింది. ఏంటి, నువ్వు కాఫీ పెడతావా అంది కోమలి. అవునన్నట్లు సరోజ తల ఊపింది. ఈ పూట నేను పెడతాను, నువ్వు కూర్చో. సరోజ భుజాలు పట్టి కిందకి నొక్కి బలవంతంగా మంచం మీద కూర్చోబెట్టింది. ఎవరైతేనేం అంది సరోజ. అవును, ఎవరైతేనేం, అందుకే కాఫీ నేను పెడతాను.
చిలిపిగా నవ్వి వంటగదిలోకి వెళ్ళింది ఆమె. స్టవ్ వెలిగించి పాలు స్టవ్ మీద పెట్టింది. క్రమక్రమంగా పాలు వేడెక్కుతున్నట్టు ఆమె శరీరం వేడెక్కసాగింది. ఆమె మనసులో గజిబిజిగా ఎన్నెన్నో ఆలోచనలు. పాలు కాగసాగాయి. స్టవ్ మీద నుంచి గిన్నె దింపేసి స్టవ్ కట్టేసింది. ఫిల్టర్లోని డికాక్షన్ గ్లాస్లో పోసి పాలు చక్కెర వేసి కలిపింది. వెనక్కి తిరిగి ఓసారి వంటింటి గుమ్మం వైపు దొంగగా చూసింది ఆమె. సరోజ వంటింటి వైపు వస్తున్నట్టు అలికిడేం వినిపించలేదు. సరోజ ముందు గదిలోనే ఉంది. ఏదో సినిమా పాట కూనిరాగం తీస్తోంది. కోమలి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన జాకెట్లోంచి ఒక పొట్లం తీసింది. గబగబా పొట్లం విప్పింది. దాంట్లో ఉన్న మాత్రల్ని గ్లాసులోకి వేసి స్పూన్లతో తిప్పసాగింది. ఏంటి, కాఫీ ఇంకా కాలేదా? ముందు గదిలోంచి సరోజ అరిచింది. అయిపోయింది, చక్కెర కరగలేదు, కలుపుతున్నా అంటూ సమాధానం ఇచ్చింది కోమలి. మాత్రలు పూర్తిగా కరిగాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని 2 గ్లాసులు తీసుకొని బయటకు వచ్చింది కోమలి. ఆమె అందించిన గ్లాసుని అందుకోబోయిన దాని వంక చూసి, బాబోయ్, ఈ గ్లాసు కాస్త పెద్దదిగా ఉంది, ఇంత కాఫీ నేను తాగలేను, నాకు ఆ గ్లాసు ఇవ్వు అని 2వ గ్లాసు అందుకోబోయింది సరోజ. ఆ 2వ గ్లాసు సరోజ చేతికి అందకుండా ఆమె చటుక్కున 2 అడుగులు వెనక్కి వేసింది. వద్దు, నువ్వు ఈ గ్లాసే తీసుకో అంది మాత్రలు కలిపిన గ్లాసు ముందుకు చాపుతూ. అదేం అయోమయంగా చూస్తూ అడిగింది సరోజ. నాకు కడుపులో వికారంగా ఏదో మాదిరిగా ఉంది. అసలు నాకు కాఫీ తాగాలని లేదు, నీకు కంపెనీ ఇవ్వాలని తాగుతున్నా. అయినా నీ మొహం చూస్తే బాగా అలసిపోయినట్టుంది. వేడివేడిగా కాస్త ఎక్కువ కాఫీ తాగితేనే అలసట తగ్గుతుంది. సరోజ మారు మాట్లాడకుండా ఆమె అందించిన కాఫీ గ్లాసు అందుకుంది. ఆమె తేలిగ్గా నిట్టూరుస్తూ సరోజ పక్కన కూర్చుంది. ఇద్దరు కాఫీ సిప్ చేయడం మొదలుపెట్టారు. ముందు 3-4 సిప్స్ చేసిన తర్వాత సరోజ అంది, కాఫీ టేస్ట్ ఏదో మాదిరిగా ఉందంటే అలాగా నీకు అనిపించడం లేదా? అలా అని కాఫీ గ్లాసు ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూసింది. ఆమె కంగారు పడింది. ఏదోలా ఉండడం ఏంటి, బాగానే ఉందిగా అంది. లేదు, కొద్దిగా రుచిలో మార్పు తెలుస్తుంది. అదంతా నీ భ్రమ. అయినా ఉంటే ఉండొచ్చులే, వీళ్ళ మధ్య పాలల్లో పౌడర్ కలిపేస్తున్నారు. నువ్వు అనవసరమైన సందేహాలతో టైం వేస్ట్ చేయకు, కాఫీ చల్లారిపోతుంది మందలించింది ఆమె. సరోజ ఇంకా ఏం మాట్లాడకుండా కాఫీ త్రాగడం మొదలుపెట్టింది. 2 నిమిషాల్లో ఇద్దరు కాఫీ తాగేశారు. గ్లాసు టీపాయ్ మీద పెడతానని సరోజ లేవబోయి తూలింది. ఆ గ్లాసు ఇలాతే నేను వంటగది సింక్లో పడేస్తా, తర్వాత తోముకోవచ్చు అంటూ సరోజ చేతిలోని గ్లాసు అందుకొని వంటగదిలోకి వెళ్ళి గ్లాసుని సింక్లో పడేసి వచ్చి సరోజ పక్కన కూర్చుంది కోమలి అంది సరోజ. ఆమె సరోజ వంక చూసింది. ఆమె కళ్ళు సగం సగం మూతలు పడుతూ ఉన్నాయి. ఏంటి అడిగింది. నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది, 2 చేతులతో తల పట్టుకొని అంది సరోజ. బాగా అలసిపోయినట్టున్నావు, అయినా నువ్వు కాస్త వీక్ ఉన్నావు, మంచి టానిక్ వాడు, నీరసాలు కళ్ళు తిరగడాలు అన్నీ పోతాయి. ఇది నీరసం కాదు, బుర్ర తిరుగుతూ ఏదో మాదిరిగా మాట రాక ఆగిపోతుంది సరోజకి. కాసేపు రెస్ట్ తీసుకో, అదే తగ్గిపోతుంది, నేను మొహం కడుక్కొని వస్తా అంటూ టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది కోమలి. ఆమె ముఖం కడుక్కొని బయటికి వచ్చేసరికి ఆమె ముఖం కడుక్కొని బయటికి వచ్చేసరికి సరోజ గదిలో నేల మీద అచేతనంగా పడి ఉంది. కోమలి మెల్లగా సరోజని సమీపించి సరోజ నేల మీద అస్తవ్యస్తంగా పడి ఉంది. ఆమె వంగి సరోజ భుజాలు పట్టుకుంది. ఆమె మెడలో ఆమెలో చలనం లేదు. ఒకసారి గది తలుపుల ఒక దృష్టి సారించింది. తలుపులు లోపల నుండి గడియపెట్టేసి ఉన్నాయి. గది కిటికీలు కూడా మూసేసి గడియపెట్టి సరోజని సమీపించింది. ఆమె గుండె భారంగా కొట్టుకోసాగింది. సరోజ వంక అలా చూస్తూ నిలబడిపోయింది. ఆమెకి ఉదయం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి ఒళ్ళు వేడెక్కిపోయింది. ఉదయం సరోజ స్నానానికి వెళ్ళినప్పుడు కోమలి తలుపుకున్న కీ హోల్ నుంచి సరోజని చూసింది. ఆ క్షణంలోనే మోహన ఆత్మ నిర్ణయించుకుంది, ఎలాగైనా సరోజని అనుభవించాలి అని. ఆ నిర్ణయం ఫలితమే సరోజ కాఫీలో నిద్ర మాత్రలు కలిపింది. ఉదయం బాత్రూంలో సరోజని చూసిన మోహను ఈ ప్లాన్ వేసింది. ఇంకా ఆగడం తన వల్ల కాలేదు. కిందకి వంగి సరోజని చేతులతో ఎత్తి మంచం మీద పడుకోబెట్టింది. సరోజ మీద ఆకలిగొన్న పులులా బోర్లా పడింది. కానీ ఆమె ఆవేశం 1 నిమిషం పాటు కూడా ఉండలేదు. బుస్సున చల్లారిపోయింది. 1/2 నిమిషంలో సరోజ మీదే అలా అచేతనంగా ఉండిపోయింది కోమలి. అయితే నేనేమి చేయలేనా అని, అందుకు పనికిరానా అని అనుకుంది. ఆమె మనసు బాగా దెబ్బతింది. ఒక్కసారిగా దుఃఖం పొంగుకొని వచ్చింది. బోరున ఏడ్చేసింది. వెంటనే అక్కడ డింగుమని శబ్దం వచ్చింది. తల తిప్పి చూసింది. ఆమె యమదూతలు గది మధ్యలో నిలబడి ఉన్నారు. వాళ్ళు కోమలి వంక నవ్వుతూ చూస్తూ ఉన్నారు. మీరా ఎందుకు వచ్చారు ఇక్కడికి? కళ్ళు తుడుచుకుంటూ కాస్త చికాకుగా నవ్వుతూ చూస్తూ తుడుచుకుంటూ కాస్త చికాకుగా యమదూతలతో అంది. నువ్వు భలే పాపిపోయ్, శిక్ష అనుభవిస్తూ కూడా ఇంకా పాపం చేయాలని అనుకున్నావే
అన్నాడు రెండవ యమదూత. నువ్విప్పుడు మొగాడివేం కాదు, రేపింగ్స్ చేయడానికి నువ్వు ప్రస్తుతం ఆడదానివి. మళ్ళీ మొదటి యమదూత అన్నాడు. నువ్వు ఏ ఆడదాన్ని ఏమీ చేయలేవు, వేరే మొగాళ్ళు నిన్నేమైనా చేయగలరు. పకపక నవ్వుతూ రెండవ దూత మొదటి యమదూత కూడా అతని నవ్వుతో జత కలిపారు. ఇద్దరు నవ్వుతూ ఉన్నారు. వాళ్ళిద్దరు నవ్వులతో ఆ గది దద్దరిల్లిపోసాగింది. భరించలేక కోమలి కళ్ళు మూసుకొని రెండు చేతులతో రెండు చెవులు గట్టిగా మూసుకుంది. నవ్వులు ఆగిపోయాయి. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. యమదూతలు అక్కడ లేరు, వాళ్ళు మాయమైపోయారు. ఆమెకు ఒక్కసారిగా జీవితం అంటేనే విరక్తి పుట్టింది. ఎందుకు బతకాలి, దేనికి పనికిరానప్పుడు ఎందుకు బతకాలి? అంతేకాదు, ప్రతి అడ్డమైన వేధవా మీద చేతులు వేస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతూ వెకిలి చేష్టలు చేస్తూ బస్సులో ఎక్కడెక్కడో చేతులు వేస్తూ గిల్లుతూ చిచి ఈ లైఫ్ వేస్ట్ అనుకుంది ఆమె. యమదూతలన్న మరో మాట ఆమెని బాగా కలవరపరిచింది. నువ్వేమీ చెయ్యలేవు, కానీ వేరే మగాళ్ళు నిన్నేమైనా చేయగలరు అని వాళ్ళన్న మాటలు ఆమెని భయపెట్టాయి. వేరే మగాళ్ళు ఆ దృష్టితో చూస్తూ ముట్టుకుంటేనే చికాకుగా ఉందే, ఇంకా ఆ పని చేయడం కూడానా? కొంపదీసి యముడు శిక్షలో భాగంగా ఈ రేప్ సీన్ కూడా పెట్టలేదు కదా నాకు. ఆమెకి చాలా జుగుప్స అనిపించింది. ఒక మగాడిని నేను రేప్కి గురవ్వడం ఏంటి అనుకుంది. ఆ క్షణంలోనే కోమలి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ జీవితం నాకు అక్కర్లేదు, దీనిని ఇక్కడితో అంతం చెయ్యాలి అని అనుకుంది కోమలి. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి.